హలో, వెల్కమ్ టు క్రిస్టీ హోమ్ కిచెన్. వర్షాకాలంలో వేడిగా క్రిస్పీగా మొక్కజొన్న వడలు తినాలనిపిస్తుందా? అయితే ఇలా ఈజీగా ఎంతో టేస్టీగా మొక్కజొన్న వడలు చేసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు ఒలుచుకున్నవి 2 కప్పులు, తరిగిన కొత్తిమీర ½ బౌలు, 2 కరివేపాకు రెబ్బలు, 7 నుంచి 8 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు, 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. ఇవి మన టేస్టీ మొక్కజొన్న వడలకు కావాల్సినవి. వర్షాకాలం వచ్చిందంటే చాలండి, మనందరికీ మొక్కజొన్న వడలు గుర్తుకు రావాల్సిందే. ప్రతి ఒక్కరి ఇంట్లో మనము రెగ్యులర్గా వర్షాకాలంలో చేసుకునే ఈ మొక్కజొన్న వడలు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి కదా. ముందుగా మిక్సర్ జార్ తీసుకోండి. మొక్కజొన్న గింజలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మిగిలిన మొక్కజొన్న గింజలు కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకున్నప్పుడే మొక్కజొన్న వడలు అనేవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి, లోపల మెత్తగా ఉంటాయి. ఇక్కడ మేము ఎంత స్పైసీగా తినగలుగుతామో అంతవరకే నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మీరు ఎంత తినగలిగితే అన్ని పచ్చిమిర్చి మీరు వేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో వేడిగా ఈ మొక్కజొన్న వడలు కాకుండా స్నాక్స్గా మీరు ఇంకేమైనా చేసుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకున్న వీటన్నిటిని బరకగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, బరకగా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ చేయండి. కడాయి హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసి వేడి చేయండి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ఆయిల్లో వేస్తే అది పైకి తేలుతుంది. అప్పుడు మనకి ఆయిల్ రెడీ అయిందని అర్థం. ఇప్పుడు పిండిని అరచేతిలోకి తీసుకొని వడల షేపులో ఒత్తుకోవాలి. మెల్లగా ఆయిల్లో వేయాలి. ఇలాగే మిగతా పిండిని కూడా వడల షేపులో చేసుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. ఎప్పుడు ఫ్రైయింగ్కి ఫ్రెష్ ఆయిల్ వాడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మనకి హెల్దీ కూడా. ఈ వర్షాకాలంలో మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు ఏం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీలో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయగలరు. ఇలా ఒకవైపు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మరొక సైడు మెల్లిగా త్రిప్పి కాల్చుకుందాము. ఫ్రై అయిన వడలను ఒక గిన్నెలోకి తీసుకొని మరికొన్ని వడలను వేసి ఫ్రై చేసుకుందాం. చివరి వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేయండి. అప్పుడే వడలు అనేవి లోపల వరకు చక్కగా కాలి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. ఈ మొక్కజొన్న వడలను మీరు ఏ చట్నీతో తింటారో నాకు కామెంట్లో తెలియచేయండి. నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ మొక్కజొన్న వడలను మరొక వైపు త్రిప్పి కాల్చుకుందామండి. ఈ మొక్కజొన్న వడలలో మీరేమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఏ చట్నీతో తినడం మీకు ఇష్టమో తెలియజేయండి. ఇలా మధ్యలో చిల్లి పెట్టుకున్నాం కాబట్టి మొక్కజొన్న వడలు అనేసి పిలుస్తామండి. మీరు వీటిని ఏమంటారో నాకు తెలియజేయండి. కొంతమంది మొక్కజొన్న గారెలను కూడా పిలుస్తారు. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మొక్కజొన్న వడలను ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతో లేదా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. వేడిగా పల్లి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం క్రిస్టీ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.